హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనం పప్పులోకైనా సాంబార్లోకైనా మంచి కాంబినేషన్గా ఉండే గోరుచిక్కుడు కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా గోరుచిక్కులను ఈ విధంగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి గోరుచిక్కులు మునిగే వరకు నీళ్లు పోసుకొని ఉప్పు వేసి ఉడికించాలి. చిక్కుడుకాయలు ఉడికేలోపు ఒక స్పెషల్ కారం ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్లో సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, నువ్వులు, 2 స్పూన్ల కారం వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కారాన్ని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. గోరుచిక్కుళ్ళు ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో వాటర్ అంతా తీసేయాలి. అలాగే ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు దినుసులు వేసి ఫ్రై చేయాలి. తాలింపు దినుసులు వేగిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. తాలింపు బాగా వేపుకున్నాక సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ వేసి వేయించాలి. అలాగే కరివేపాకు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి ఉంచుకున్న గోరుచిక్కుడు ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఫ్రై చేయాలి. గోరుచిక్కులు యాడ్ చేసిన తర్వాత అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా వేయించుకునేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. గోరుచిక్కుళ్ళు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు చూసి వేసుకోవాలి. చిక్కుడుకాయలన్నీ ఇలా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న కారం యాడ్ చేసి లో ఫ్లేమ్లో మరో 3 నిమిషాలు ఫ్రై చేయాలి. కారం అంతా ముక్కలకు పట్టిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు కారం రెడీ అయినట్లే. మీరు ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.